ప్రశాంతతకు నిలయమైన పచ్చని గోదావరి జిల్లాల్లో మత విద్వేషాల చిచ్చు పెడుతోందెవరు? ప్రజల్లో మతపరమైన చిచ్చురేపి తద్వారా మెజారిటీ వర్గమైన హిందువుల ఓట్లను ఆకర్షించాలనుకోవడం రాజకీయ వ్యూహం అనిపించుకుంటుందేమో కానీ అది భక్తిలా అవుతుంది. కులమతాన ప్రాతిపదికన సమాజాన్ని చీల్చి ప్రజలు ఒకరిపై ఒకరు ద్వేషంతో తలపడేలా చేసి రాజకీయ లబ్ధి పొందడం రాజ్యాంగ విరుద్ధం కాదా? తమది లౌకిక పార్టీ అని చెప్పుకునే టీడీపీ రఘురామకృష్ణంరాజు వంటి నేతలు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని సమర్థిస్తోందా? శాంతియుత మార్గాన్ని అనుసరించాల్సిన దళిత సంఘాలు హింసను ఆశ్రయించడం సమర్థనీయమా? ఒక పక్క సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాల్సిన మీడియా తన నైతిక బాధ్యతను విస్మరించి ఈ విద్వేషాలకు వేదికగా మారుతోందా? రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాల ద్వారా ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడం సులభమని పార్టీలు భావిస్తున్నాయా? అటు విద్యావంతులు సైతం ఈ మత విద్వేషాల ట్రాప్లో ఎలా పడుతున్నారు? స్వలాభం కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టి నిరుద్యోగం, పేదరికం వంటి మౌలిక సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించే కుతంత్రాన్ని సామాన్య ప్రజలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. పచ్చని ప్రకృతికి ప్రశాంతతకు నిలయమైన గోదావరి జిల్లాలో ప్రస్తుతం మత విద్వేషాల చిచ్చు రేగుతోంది. ప్రజల మధ్య శాంతిని నెలకొల్పాల్సిన ప్రజా ప్రతినిధులే స్వయంగా శ్రీరాముని పేరుతో రాజకీయాలకు తెరలేపుతూ సమాజంలో అశాంతిని కలిగించే విష బీజాలు నాటడం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం. ఆకివీడు మండలం పెద్దపేట గ్రామంలోని శ్రీరామాలయ పునరుద్ధరణ విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈ గుడి కట్టి తీరుతాం, ఎవరాపుతారో చూస్తామంటూ హెచ్చరింపు ధోరణులతో మాట్లాడడం అక్కడ ఉద్రిక్తతలకు దారితీసింది. అక్కడ ఉన్నది హిందువులా లేక క్రైస్తవులా అని ప్రశ్నిస్తూ హిందువులు కాకపోతే వారి సర్టిఫికెట్లు రద్దు చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికులను తీవ్రంగా రెచ్చగొట్టాయి. అయితే అక్కడి దళితుల వాదన మరోలా ఉంది. ఆ స్థలంలో రామాలయానికి బదులుగా తాము తరతరాలుగా పూజించుకుంటున్న గొంతెనమ్మ ఆలయాన్ని నిర్మించాలని వారు పట్టుబడుతున్నారు. ఈ నెల 19న గ్రామానికి చేరుకున్న నందీశ్వరుని పూజలకు దళితులు ఎక్కడా అడ్డు చెప్పకుండా సాదరంగా స్వాగతం పలికారు. కానీ శ్రీరామనవమి రోజున భారీ పోలీస్ బందోబస్తు, పెద్ద ఎత్తున అనుచరులతో రఘురామకృష్ణంరాజు మళ్ళీ ఆ గ్రామానికి రావడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తమకు నందీశ్వరుడు గొంతేనమ్మలే దైవాలని, వారికే పూజలు చేయాలని స్థానికులు రఘురామకృష్ణంరాజును అడ్డుకున్నారు. ఈ క్రమంలో రఘురామ అనుచరులకు స్థానికులకు మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు జరుపుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డం ఆ ప్రాంతంలో ఆందోళనను పెంచింది. ఈ అంశాన్ని రాజకీయం చేసి మత విద్వేషాలకు పూనుకున్న రఘురామకృష్ణంరాజు లక్ష్యం ఇప్పుడు పాక్షికంగానైనా నెరవేరినట్టయింది. ఈ ఘటనలో రఘురామకృష్ణంరాజు మంది మార్బలంతో పెద్దపేట గ్రామానికి రావడం, ఆయన రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం దళితులకు ఆగ్రహం తెప్పించింది. ఇక ఆయన బొట్టులేని మహిళలు నన్ను అడ్డుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. సహజంగా మీడియా ఛానళ్లలో, ప్రెస్ మీట్లలో ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా చెల్లిపోతుంది. కానీ దళితులు ఎక్కువగా నివసించే ఓ ప్రాంతానికి మంది మార్బలంతో రావడం, ప్రజలను రెచ్చగొట్టేలా సున్నిత అంశాలపై వ్యంగ్యంగా మాట్లాడటమే ఈ ఘర్షణకు కారణమైంది. ఒక ప్రజా ప్రతినిధిగా, డిప్యూటీ స్పీకర్గా ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి కృషి చేయాల్సిన రఘురామరాజు తానే స్వయంగా ప్రజలను రెచ్చగొట్టడం, ఒక వర్గాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం రాజ్యాంగబద్ధమైన పదవికి మచ్చ తేవడమే కాకుండా సమాజంలో అశాంతికి మరియు విద్వేషాలకు కారణమైంది. రామునికి పూజలు చేయకపోతే మీరు హిందువులు ఎలా అవుతారని రఘురామరాజు అన్నారు. శివుణ్ణి ఎందుకు పూజించరు అని వైష్ణవుల్ని కూడా ప్రశ్నించగలరా? హిందువులంటే కేవలం వైదిక ధర్మమే కాదు, గ్రామ దేవతలే తమ దైవాలుగా పూజించే హిందువులు ఉన్నారు. గిరిజన ఆదివాసుల్లో అనేక తెగలకు ఒక ప్రత్యేక దైవాలున్నాయి. వారిని కూడా రాజ్యాంగం హిందువులుగానే పరిగణిస్తుంది. క్రైస్తవులకు
రిజర్వేషన్లు వర్తించవు. కానీ ఒక వ్యక్తి క్రైస్తవుడా కాదా అని నిర్ధారించడానికి, అనర్హుడిగా చేయడానికి కొలమానం ఏంటి? ఇటీవల సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వర్తింపుపై ఒక కీలకమైన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. బాపట్లకు చెందిన ఒక పాస్టర్ ఇతరులపై పెట్టిన SC/ST అట్రాసిటీ కేసును విచారించిన ధర్మాసనం సదరు పాస్టర్ క్రైస్తవ మతంలోకి మారినందున ఆయనకు దళిత రిజర్వేషన్లు పొందే హక్కు ఉండదని స్పష్టం చేస్తూ ఆ కేసును కొట్టివేసింది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం క్రైస్తవ లేదా ఇస్లాం మతాల్లోకి మారిన దళితులకు SC రిజర్వేషన్లు వర్తించవనే నిబంధనను ఆధారంగా చేసుకొని అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి చూస్తే క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారు కూడా ఇప్పటికే రిజర్వేషన్ ఫలాలను పొందుతూనే ఉన్నారు. మరోవైపు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మతపరమైన స్వేచ్ఛను ప్రతిపాదించింది. ఎవరైనా తమకు నచ్చిన దైవాన్ని పూజించవచ్చు లేదా నాస్తికులుగా కూడా ఉండవచ్చు. కానీ రిజర్వేషన్ల అర్హత విషయానికి వస్తే చట్టం కొంత భిన్నంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే 2020లో జరిగిన ఆలోకం సుధాకర్ బాబు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు మరిన్ని కీలక అంశాలను వెల్లడించింది. ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా పరిగణించాలంటే కేవలం వారు చర్చికి వెళ్ళినంత మాత్రాన సరిపోదని, వారి వద్ద బాప్టిజం పొందినట్లు అధికారిక సర్టిఫికెట్ ఉంటేనే వారిని క్రైస్తవులుగా గుర్తించాలని స్పష్టం చేసింది. రిజర్వేషన్లకు ఒక వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించడానికి ఈ బాప్టిజం సర్టిఫికెటే ప్రధాన కొలమానంగా న్యాయస్థానం పేర్కొంది. శతాబ్దాల పాటు అణచివేతకు గురైన వర్గాలు తమ ఇష్టదైవాన్ని కొలుచుకుంటే వివక్ష ఆగిపోతుందా? రిజర్వేషన్లు తొలగించడానికి వారి స్థితిగతుల్లో ఉన్నపళంగా ఏదైనా మార్పు జరుగుతుందా? స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దళితులు క్రైస్తవాన్ని ఆచరించడం వెనుక శతాబ్దాల నాటి వివక్షను చూపిస్తోంది. చాతుర్వర్ణ్య వ్యవస్థలో ఎదుర్కొన్న అవమానాలు, అణచివేత కారణంగానే వారు వైదిక దేవాలయాలకు దూరంగా గ్రామ దేవతలను, క్రైస్తవాన్ని ఆశ్రయించారు. అయితే మతం మారిన కారణంతో రిజర్వేషన్లు కోల్పోతారనే అంశం అత్యంత సున్నితమైంది. గతంలో అన్ని రాజకీయ పార్టీలు దళితులను, క్రైస్తవులను కేవలం ఒక ఓటు బ్యాంకుగానే చూశాయి. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతున్న హిందూ ఏకీకరణ రాజకీయాల్లో భాగంగా కొన్ని వర్గాలను శత్రువులుగా చిత్రీకరిస్తూ వారి వల్ల దేశానికి ప్రమాదం పొంచి ఉందనే భయాన్ని కల్పిస్తున్నారు. భయానికి, ద్వేషానికి మనిషి త్వరగా స్పందిస్తాడు అనే మానసిక సూత్రాన్ని వాడుకుంటూ కొన్ని శక్తులు సమాజంలో విద్వేషపు మంటలు రేపుతున్నాయి. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రెచ్చగొట్టేలా కించపరచడం, డెమోనైజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. అదొక నేరం కూడా. మతం పేరుతో రాజేసే ఈ చిచ్చు ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. 1990లో జరిగిన మత కలహాలు వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. వారిలో 70% ప్రాణాలు కోల్పోయింది మైనారిటీ వర్గాలే. మెజారిటీ వర్గాలు 3వ వంతు ప్రాణ నష్టం చూశాయి. కానీ ఆ రావణ కాష్టాన్ని రచించిన నేతలు, వారి కుటుంబాలు ఈరోజు విదేశాల్లో చదువుకొని ఉన్నత పదవుల్లో ఉన్నారు. కానీ ఆ అల్లర్లలో పాల్గొన్న సామాన్యులు ఆ తర్వాత హత్యలకు గురయ్యారు. కొందరు సర్వం కోల్పోయి దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. గోద్రా అల్లర్లలో కత్తిపట్టిన ఒక వ్యక్తి నేడు చెప్పులు కుట్టుకుంటూ తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతున్న వీడియోలే ఇందుకు సాక్ష్యం. విభజన సమయంలో అత్యధిక ప్రాణ నష్టం చూసిన పంజాబ్ ఆనాటి గాయాల నుండి పాఠాలు నేర్చుకొని నేడు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మత చిచ్చు రాజేయడం నేతల తత్వం కావచ్చు. కానీ దానివల్ల సామాన్య ప్రజలకు మనం ఏం నష్టపోతున్నామో, అంటే సామాన్య ప్రజలుగా మనం ఏం నష్టపోతున్నామో ఆలోచించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైందని చెప్పాలి. విద్యావంతులు సైతం ఈ మత విద్వేషాల ట్రాప్లో ఎలా పడుతున్నారు? స్వలాభం కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టి నిరుద్యోగం, పేదరికం వంటి మౌలిక సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించే కుతంత్రాన్ని సామాన్య ప్రజలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? విచారకరమైన విషయం ఏంటంటే ఉన్నత విద్యావంతులు సైతం తమ కులం, మతం ఇచ్చే ఐడెంటిటీని ఒక ఆధిపత్య భావజాలంగా మార్చుకొని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు.
రాజకీయ పార్టీల వ్యూహంలో తెలియకుండానే పావులుగా మారిపోతున్నారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం, పర్యావరణ కాలుష్యం వంటి అనేక మౌలిక సమస్యలు ఉండగా వాటిని పట్టించుకోకుండా ప్రజల్ని మతం, కులం, సినిమా, క్రికెట్ వంటి ఎమోషన్స్ తో ముంచేయడమే రాజకీయ నేతల అస్సలు వ్యూహం. ప్రజలు ఈ మత్తులో ఉంటే వారి సమస్యల నుండి దృష్టి మళ్లించడం సులభమని వారు భావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో మెజారిటీ వర్గాల తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు నటిస్తూ మైనార్టీలపై మాటల దాడికి దిగడం లేదా భౌతిక దాడులను ప్రేరేపించడం ఒక వ్యూహంగా మారిపోయింది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యల ద్వారా ఓటర్లను ఏకీకృతం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే 2024 ఎన్నికల తర్వాత ఉత్తరాది నుండి దిగుమతి చేసుకున్న హిందుత్వ వాదాన్ని ఇక్కడ కూడా బలంగా విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల రాష్ట్రానికి కావలసిన మౌలిక వసతులు, అభివృద్ధి, ప్రజా సమస్యలు అనేవి పూర్తిగా పక్కకు పోయి రాజకీయం అంతా మతం చుట్టూ తిరుగుతూ కనిపిస్తోంది. పార్టీలు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు కూడా మతపరమైన అంశానికే పరిమితం కావడం ఇక్కడ ఆందోళనకరం. అయితే దీన్ని కేవలం రాజకీయ పార్టీల తప్పే అనలేం. ప్రజలు కూడా తమ ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి కంటే మతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన కలుగుతోంది. సామాన్యుల ప్రాధాన్యతలు మారినప్పుడే రాజకీయ పార్టీలు కూడా వాటిని ఒక ప్రధాన అంశంగా మార్చుకొని పబ్బం గడుపుకుంటాయి. ప్రజలు తమ సమస్యల కంటే భావోద్వేగానికే ఎక్కువగా ప్రభావితం అవుతారు కాబట్టే పార్టీలు మతాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఈ మత్తు నుండి ప్రజలు బయటపడి తమ నిజమైన అవసరాల గురించి ప్రశ్నించనంత కాలం ఈ మత రాజకీయాల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. ఒక పక్క సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాల్సిన మీడియా తన నైతిక బాధ్యతను విస్మరించి ఈ విద్వేషాలకు వేదికగా మారుతోందా? రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులమతాల మధ్య చిచ్చు పెట్టడం ఒకెత్తైతే ఆ మంటలను ఆర్పాల్సింది పోయి ఆజ్యం పోస్తూ రేటింగ్ల వేటలో పడ్డం మీడియా చేస్తున్న అతిపెద్ద నైతిక నేరం. గతంలో మీడియా ఏదైనా ఒక వివాదం జరిగినప్పుడు వాస్తవాలు నిగ్గు తేల్చి ప్రజలను శాంతింపజేయడానికి ప్రయత్నించేది. కానీ మరీ ముఖ్యంగా నేడు సోషల్ మీడియా మరియు కొన్ని ప్రధాన వార్తా సంస్థలు సెన్సేషనలిజం కోసం ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఆకువీడు వంటి ఘటనలు జరిగినప్పుడు ఇరు వర్గాల వాదనలు విశ్లేషించి చట్టపరమైన పరిష్కారాలను చూపించాల్సింది పోయి కేవలం రెచ్చగొట్టే నాయకుల వ్యాఖ్యల్ని పదే పదే ప్రసారం చేయడం ద్వారా ప్రజల మధ్య అగాధాన్ని పెంచుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాల ద్వారా ప్రజల ఆలోచనలు ప్రభావితం చేయడం సులభమని పార్టీలు భావిస్తున్నాయా? సినిమాల ద్వారా ప్రజలను భావోద్వేగాలకు గురి చేయడం, తద్వారా ప్రత్యర్థులపై అవాస్తవాలతో దాడి చేసి రాజకీయ లబ్ధి పొందడం అనేది దేశం మునుపెన్నడూ చూడని ఒక కొత్త రకమైన రాజకీయం. ఏది నిజం, ఏది అబద్ధమని విశ్లేషించుకునే సమయం లేని సామాన్య ప్రజలు సినిమాలు, సోషల్ మీడియా చూపిస్తున్న కల్పిత చరిత్రనే నిజమని నమ్మి తప్పుదోవ పడుతున్నారా? ఈ సంఘటనలన్నీ చూస్తే నిజమనే అనుమానం కలక్క మానదు. గత 5-6 ఏళ్లుగా రాజకీయ పార్టీల ప్రాపగండా ఆ మెకానిజంలో సినిమాలు ఒక ప్రచారాస్త్రంగా మారిపోయారన్నది నిర్వివాద అంశం. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న దురంధర్ సినిమానే దీనికి ఒక ఉదాహరణ. సాధారణంగా ఒక చిత్రాన్ని అన్ని విభాగాల్లో అద్భుతంగా మలిచి ప్రజలను రంజింపజేయడం సినిమా ప్రాథమిక లక్ష్యం. కానీ ఆ రంజనతో పాటు రాజకీయ పార్టీల అజెండాలను, సామాజిక విద్వేషాలను అత్యంత నేర్పుగా ఇరికించడం, ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించడమే ధ్యేయంగా సాగిన సినీ ప్రస్థానం ఇప్పుడు రాజకీయ పార్టీలను ప్రసన్నం చేసుకునే దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే సినిమాలు సోషల్ మీడియాలోని ఐటీ సేల్స్ కు కావలసిన ముడి సరుకును అందిస్తున్నాయి, అంటే కంటెంట్ను అందిస్తున్నాయి. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి చిత్రాల బాటలోనే ఇప్పుడు దురంధర్ కూడా నిలుస్తోంది.
ఈ సినిమాలో ప్రజల మధ్య నేరుగా వైషమ్యాలను రెచ్చగొట్టే అంశాలు లేకపోయినా ఒక జాతీయ పార్టీని శత్రు దేశానికి అనుకూలంగా పనిచేస్తున్నట్లు చిత్రించడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. దేశ భద్రత కోసం రావంటి నిఘా విభాగాలను సృష్టించి అనేక అండర్ కవర్ ఆపరేషన్ల ద్వారా దేశాన్ని కాపాడిన ఒక రాజకీయ పక్షాన్ని విలన్లుగా చూపించడం బాధ్యతారాహిత్యం. వాస్తవాలతో ఏమాత్రం సంబంధం లేకుండా కల్పితాలను నిజమని ప్రజలను నమ్మించడంలో దర్శకుడు ఆదిత్యధర్ సాంకేతికంగా సఫలమైనప్పటికీ మనస్సాక్షిని చంపుకొని వాస్తవానికి దూరంగా సినిమా తీయడం ద్వారా ఒక బాధ్యతాయుతమైన కళాకారుడిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రాజకీయ పార్టీలు మైనారిటీల పక్షాన, దళితుల పక్షాన మాట్లాడడానికి ప్రయత్నించేవి. కానీ నేడు సీన్ పూర్తిగా మారిపోయింది. వారిని కించపరుస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడడానికి నేతలు అస్సలు వెనుకాటం లేదు. పోనీ ప్రతిపక్షాలనే గట్టిగా నిలదీస్తున్నాయా అంటే అది లేదు. అలా మాట్లాడితే ఎక్కడ మెజారిటీ హిందువుల ఓట్లు పోతాయో అన్న భయంలో వాళ్ళు ఉండిపోతున్నారు. అంటే రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు బలహీన వర్గాలను వదిలేసి కేవలం ఓట్ల కోసం బలమైన వర్గాల వైపు మొగ్గు చూపుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మనం చూసే ఈ మెజారిటీ వాదం మన దేశంలో ఉత్తరాదిలో మొదలై ఇప్పుడు దక్షిణాది వరకు పాకింది. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్లు చూస్తుంటే అసలు ఎంత దారుణంగా ఉన్నాయో పరిస్థితుల్ని మన కళ్ళ కట్టినట్టుగా చూపిస్తుంది. దక్షిణాది వరకు పాకింది అనడానికి ఆకివిడు ఉదంతమే ఒక నిలువెత్తు సాక్ష్యం.